నమస్తే అండి. మనీ మంథన్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కళ్ళం మనం ఈరోజు భారతదేశం ఎకానమీ గురించి అందరూ మాట్లాడేవాళ్ళమే, ఆలోచించేవాళ్ళమే. తప్పులేదు, మంచిదే, అది కరెక్ట్. అది అయితే మనం అందులో ఎంతవరకు ప్రతి ఒక్కళ్ళము మనమందరం గ్రాహకులమే కదండి, మనందరం కస్టమర్సే కదా. మనమందరూ ఎంతవరకు మన యొక్క డ్యూటీ అంటాం కదా, మన యొక్క విధిని మనం పాటిస్తున్నాం అనేదే ఒక పెద్ద ప్రశ్న మనం వేసుకోవాల్సిందండి. ఆ ఉద్దేశంతోనే ఇవాళ మీ ముందుకి ఒక టాపిక్తో మేము మీ ముందుకు వచ్చాము. మనతో చాలా సీనియర్ మోస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ అయిన హనుమాన్లు సార్ ఉన్నారు. సార్ స్వాగతం అండి. సుస్వాగతం. సార్ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళం మీరు ఇంతకుముందు కూడా ఎప్పుడో అంటూ ఉంటారు, మన దేశం మనకేమి ఇచ్చింది, ప్రభుత్వం మనకేమి ఇచ్చింది అనే ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ వేస్తూ ఉంటారు. మనమేమి ఇచ్చాం వెనక్కి అనేది ఆలోచించరు అని చెప్పి మీరు ఎప్పుడు అభిప్రాయపడుతూ కరెక్ట్ అండి అది. అయితే ఇప్పుడు ఒక కస్టమర్గా, ఒక గ్రాహకుడిగా మనకి అంటే ఒక డ్యూటీస్ ఉంటాయి కదా సార్. ఆ డ్యూటీస్ ఎంతవరకు మనం పాటిస్తున్నాం, దానివల్ల మన ఆర్థిక పరిస్థితి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద అది ఏ రకమైన ఇంపాక్ట్ పడుతుంది అన్న దాని మీద మీరు కొంచెం మాకు ఎడ్యుకేట్ చేస్తే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము వాడే వస్తువు మనకెంత ఉపయోగపడుతుంది, మనం కొనే వస్తువు మనకెంతవరకు ఉపయోగపడుతుంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే, మనకు ఆల్టర్నేటివ్ మనం ఏ ధరలో కొంటున్నాం, మనం ప్రైస్ ఏంటి, ప్రోడక్ట్ అంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, రైట్, డెలివరీ మనం ఎప్పుడు వేసి ఎప్పుడు వస్తుంది మనకు. తర్వాత ఫోర్త్ వచ్చేసరికల్లా కంఫర్ట్ ఏం పెరుగుతుంది మనకి. ఇది చూసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా కానీ మనం వినియోగదారుడిగా మనం ఏం ఆలోచించాలంటే, మనకు అందుబాటులో ఉన్న వస్తువులు, మనకు అవసరం ఉన్న వస్తువులు సాధ్యమైనంత వరకు లోయర్ మార్కెట్ని తీసుకోవాలి. లోయర్ మార్కెట్ అంటే చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్. బికాజ్ ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, ఇండియాలో జనాభాలో కొంచెం 10 నుంచి 15% మంది ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. పాపులేషన్ మీద ఆధారపడ్డవాళ్ళు, వాళ్ళు వెండర్స్ కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడ్డవాళ్ళు కావచ్చు. తర్వాత ఇంకోటి అయినసరికి క్వాలిటీ అనేది, మీరు పెద్ద వస్తువుకు క్వాలిటీ అడిగినా, ఇప్పుడు కారుకు క్వాలిటీ అవసరం ఉంది, కానీ మనము ఉపయోగించే కర్చిప్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న వస్తువులు, 5 రూపాయలు 10 రూపాయల వస్తువులు క్వాలిటీ అవసరం లేదు. యూజ్ అండ్ త్రో ఐటమ్స్ అవి, దానికి మెయింటైన్ చేసిన అవసరం లేదు. ఒక పెద్ద ఐటమ్ వల్ల క్వాలిటీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే కార్ కానీ, లేకపోతే ఏసీ కానీ, వాటి కోసం క్వాలిటీ చూసిన అవసరం ఉంది, దీనికి అవసరం లేదు. అదే మరి ఇంకోటి ఏంటంటే, మనకేమైంది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మన ఇంపోర్టెడ్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ, మన దగ్గర మంచి క్వాలిటీ ఉండదు అని ఒక అపోహ ఉంది. అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 తర్వాత, అంతకుముందు మన క్వాలిటీ స్టాండర్డ్స్ 14 ఉండేవి. క్వాలిటీ స్టాండర్డ్స్ 106 ఇప్పుడు స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేశారు. అంటే దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ ఇండియన్ స్టాండర్డ్స్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు గ్లోబల్ స్టాండర్డ్స్నే తయారు చేయాలి ఇండియాలో, నో సెకండ్ స్టాండర్డ్. కాబట్టి ప్రపంచం నుంచి ఎక్కడ, అమెరికా నుంచి కొన్నా, యూరోప్ నుంచి కొన్నా కానీ, ఏ వస్తువు కొన్నా కానీ ఆ వస్తువు ఇండియా తయారు అదే స్టాండర్డ్ ఉండాలి, తక్కువ ఉండకూడదు. అది గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ స్టాండర్డ్స్ అనమాట. ఆ విధంగా 10 సంవత్సరాలు బట్టి చేయడం వల్ల, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, మనకు విదేశాలు తయారైన వస్తువులే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేయడం. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే, టెక్నాలజీ సపోర్ట్ తీసుకున్నాక ప్రభుత్వం అక్కడి కంపెనీస్ తోటి ఏమంటుందంటే, ఫస్ట్ మేము మీ దగ్గర ఉంటాము, మా ఇంపోర్ట్స్ అలో చేస్తాం. సెకండ్, మీ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్, మా రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఇండియాలో తయారు కావాలి. థర్డ్ స్టేజ్లో ఇండియానే ఇంపోర్ట్ చేసే అవసరం లేకుండా తయారైన వస్తువులు ఇండియానే తయారు కావాలి, ఇక్కడే మార్కెట్ ఉంది, తయారు కావాలి. ఫోర్త్ స్టేజ్లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ కావాలి. దిస్ ఈజ్ ద పాలసీ అడప్టెడ్ విత్ ద గవర్నమెంట్. దానివల్ల ఏమవుతుందంటే, గ్లోబల్లో తయారయ్యే ప్రతి కంపెనీ కూడా, ప్రతి
బ్రాండ్ అంటే ఒక రెస్పెక్టబుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడుతుంది. ఈ ఒక చిన్న కండిషన్ వల్ల. దానివల్ల ఏముంది అనుకుంటాం మనం, అక్కడ నుంచి తీసుకొచ్చినా ఇక్కడ తయారు చేసినా సేమ్ కదా అనుకుంటాం. కానీ అక్కడ తయారు చేసి తీసుకొస్తే అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే ఇక్కడ తయారు చేసి అనుకోండి, మన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అక్కడ మెటీరియల్ అక్కడ పర్చేజ్ చేస్తారు, అక్కడ రా మెటీరియల్ సప్లై బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ రా మెటీరియల్ సప్లై ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. ఎకానమీ మీద మంచి ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్, ఉద్యోగ అవకాశాలు పెరిగింది, రా మెటీరియల్ సప్లై బెనిఫిట్ అయింది. కన్జ్యూమర్కి సరే ఆఫ్టర్ సేల్ సర్వీస్ అక్కడ నుంచి వచ్చారంటే సర్వీస్ దొరకదు, కానీ ఇక్కడ తయారు సర్వీస్ దొరుకుతుంది. ఈ అడ్వాంటేజెస్ అనమాట. ఇవన్నీ ప్రికాషన్ తీసుకొని గవర్నమెంట్ స్టాండర్డ్స్ పెట్టుకుందన్నమాట. ఫస్ట్ ఇంపోర్ట్, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్, సెకండ్ లోకల్ డిమాండ్ మన దగ్గర తయారు కావాలి, ఫోర్త్ ఎక్స్పోర్ట్ చేయాలి. దాని పరిణామమే ఆ మారుతి కంపెనీ జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడం, వాళ్ళ కారు వాళ్ళకే ఎక్స్పోర్ట్ చేయటం. అంటే దిస్ ఎ చేంజ్ అనేది నేను అది. అందుకే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి ఎందుకు ఒప్పుకుంటున్నాయి ఈ కండిషన్స్కి అంటే, ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ దొరకదు వాళ్ళకి, ప్రపంచంలో ఎక్కడ దొరకదు. స్టేబుల్ ఉన్న గవర్నమెంట్, క్లియర్ పాలసీస్ ఉంది, సేఫ్ గవర్నమెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అలాంటి వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సిద్ధపడుతున్నారు. దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ అండ్ దే ఆల్సో విల్ బెనిఫిట్. వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది కాబట్టి దే ఆర్ ఆల్సో బెనిఫిట్ అవుతుంది. అంటే మనం మన యొక్క స్వదేశీ ప్రోడక్ట్స్ని మనం ఎక్కువ కనుక మనం ప్రోత్సహించి మనం ముందుకు వెళ్తే కనుక భారతదేశం యొక్క ఎకానమీ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని మీరు అంటారు. ఎస్, స్వదేశీ ఇప్పుడు ఎట్లా అవుతుంది, ఇండియా తయారైతే స్వదేశీ అవుతుంది. ఇన్వెస్ట్ ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం తయారవుతుంది కాబట్టి ఇక్కడ తయారవుతుంది. ఇప్పుడు కియా కార్ కంపెనీ చూసాం, ఎన్ని గ్లోబల్ కంపెనీస్ ఇండియాలో తయారవుతున్నాయి. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంతకుముందు 90% ఇంపోర్ట్ చేసుకోండి, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు మన దగ్గర తయారవుతున్నాయి. ఇంతకుముందు మెడికల్ అప్లయన్సెస్ ఇంతకుముందు ఎన్ని ఇంపోర్ట్ చేసుకోండి, ఇప్పుడు అన్ని ఇక్కడ తయారవుతున్నాయి. ఈవెన్ కన్స్ట్రక్షన్ మెషినరీ ఇంతకుముందు ఎన్నో జపాన్ దిగుమతి చేసుకోండి, ఇప్పుడు అన్ని ఇక్కడ తయారవుతున్నాయి. డిఫెన్స్ కూడా ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు అన్ని ఇక్కడ తయారవుతున్నాయి. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎట్లా తయారవుతున్నాయి అంటే, కంపల్సరీ యూ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా అనే కండిషన్ ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఆ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు. ఆ విధంగా ఆ స్టాండ్ ఫిక్స్డ్ అంటే దాన్ని ఏమంటారు, కఠినమైన నిర్ణయం తీసుకొని చేయడం వల్ల భారతదేశంలో ఉత్పత్తి రంగం అభివృద్ధిలోకి వస్తుంది. అందుకే అన్నారు ఇండస్ట్రీ 4. ఇండియా షుడ్ నాట్ మిస్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఇండియన్ 4.0. ఆ ఒక పాలసీతోనే గవర్నమెంట్ ముందుకెళ్తుంది. కాబట్టి మన దేశం తయారైన ఇప్పటికీ కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియర్ కాదు సుపీరియర్ క్వాలిటీ అని. అప్పుడు పాసెస్ చేసుకుందాం, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా. ఇవల్యూషన్ కదా సార్, ఎప్పుడు అది అవుతూనే ఉంటుంది. ఒక 25 ఏళ్ల క్రితం ఉన్న టెలివిజన్ ఇవాళ టెలివిజన్కి తేడా ఉంది కదా. అందుకే కదా గ్లోబల్ కంపెనీస్, ఇప్పుడు అమెరికా కంపెనీ రీసెంట్ జీసీసీ కంపెనీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్, పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇండియాలో ఆఫీసులు పెడుతున్నాయి. బెంగళూరులో కానీ, పూణేలో కానీ, హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద కంపెనీస్ పెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ దొరికే సర్వీసు ఇక్కడ దొరుకుతుంది, వాళ్ళకి అక్కడ దొరికే టాలెంట్ ఇక్కడ దొరుకుతుంది. అక్కడ డాలర్స్లో పేమెంట్ అయ్యి ఇక్కడ రూపీస్లో పేమెంట్ ఇవ్వాలి. అది కంపేర్ చీపే కదా. ఓన్లీ మేనేజ్మెంట్ అక్కడ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉంటుంది, సర్వీస్ అంతే ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటుంది. అది జరుగుతుంది. దానివల్లనే విదేశాల్లో మనం చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్లో లే ఆఫ్స్ ఉన్నాయి, అంటే ఉద్యోగం తీసేసడం ఉంది. మన దగ్గర లేదు, ఇన్వైట్ చేస్తాం, ఇంకా కొత్త వాళ్ళు తీసుకుందాం అంటున్నాం. కారణం అదేనమాట, క్వాలిటీ తక్కువ, క్వాలిటీ బెస్ట్, ప్రైస్ తక్కువ ఉండేసరికి న్యాచురల్గా ఏ ఇన్వెస్టర్ అండ్ ఏ ఎంటర్ప్రీనర్ కానీ అట్రాక్ట్ అవుతుంది చేయడానికి. ఇట్లా మోర్ సార్ చెప్పేది ఏంటంటే, మన యొక్క ప్రోడక్ట్స్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి ఒకటి. దానివల్ల మన దేశాన్ని యొక్క ఆర్థిక పరిస్థితే మెరుగుపడుతుంది. అయితే ఇక్కడ తయారు చేసిన వస్తువుల్ని సార్ చెప్పిన ప్రకారంగాను మనం మన బాధ్యత అది. సో మన దేశంలో తయారైన ప్రోడక్ట్స్ సర్వీసెస్కి ముందు మనమే వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తే పూర్తి ప్రపంచంలో మన యొక్క గొప్పతనం బయటపడుతుంది. అలాగే మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా
ముందు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. అదే మాట సార్ కూడా మనకు చెప్పారు. చాలా బాగా చెప్పారండి. ఇంకో విషయం ఏంటంటే మనకు మీరు కాంప్రమైజ్ కావద్దు అక్కడ. క్వాలిటీ కానీ డెలివరీలో కానీ కాస్ట్ కానీ డెలివరీ కాదు. మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామంటే, విదేశాలకు అమ్మగలుగుతున్నామంటే, ప్రపంచంలో పోటీని తట్టుకొని ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఆ డెలివరీని చేస్తూ ప్రైస్ కూడా తట్టుకొని మనం ఎగుమతి చేయగలుగుతున్నాము. కాబట్టి మనం ఎప్పుడు ఇన్ఫీరియర్ కాదు. మన క్వాలిటీ ఇన్ఫీరియర్ కాదు, మన డెలివరీ ఇన్ఫీరియర్ కాదు, ప్రైస్ ఇన్ఫీరియర్ కాదు. అంటే ఇట్ ఇస్ కాంపిటేటివ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంది. దాన్ని మనం ఏంటంటే దాన్ని ఏమంటారంటే యాక్సెప్ట్ చేయాలి, తర్వాత రికగ్నైజ్ చేయాలి. మనం ఏమనుకుంటే వేరే దేశాల్లో మంచిగా తయారైంది, మన దగ్గర ఏం బాగుండదు. ఇప్పుడు అందుకే చూడండి, మీరు ఫారిన్ కంపెనీస్ ఏవైతే షోరూమ్స్ ఉన్నాయో చూడండి, సేల్స్ ఉండవు వాటిల్లో. సేల్స్ చాలా తగ్గుతున్నాయి. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దే వాంట్స్ టు క్లోజ్ దే షోరూమ్స్. అది ఇండియన్ షోరూమ్స్ చూడండి, ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ తీసుకోండి, లేకపోతే ఏదైనా ఆర్ఎస్ బ్రదర్స్ ఏ మాల్ని తీసుకోండి, ఎట్లా నడుస్తున్నాయి, ఫ్లరిషింగ్ అవుతుంది. యు సీ ద చేంజ్. మనం సపోర్ట్ చేసుకోవాలి. సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేయడం అంటే కంపేర్ చేసుకోండి. దానికంటే బాగుంటేనే వాడండి. ఇక్కడ తక్కువ ధర, క్వాలిటీ, డెలివరీ చూసుకోండి. దానికంటే బాగుంటుంది తీసుకోండి. ధర ఎక్కువ ఉంటే మంచిదని కాదు, ధర తక్కువ చెడ్డదని కాదు. కరెక్ట్ మాట చెప్పారు. అది అన్నమాట ఇంపార్టెంట్. దాని గురించి మనం ఎప్పటికీ కూడా మనం యాజ్ ఎ కన్జ్యూమర్ కాంప్రమైజ్ కాకుండానే ఉంటాడు. కన్జ్యూమర్ ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. అనుకున్నానంటే ఆ విధంగానే ఉండాలంటాడు. క్వాలిటీ ఉండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి, డెలివరీ అనుకున్న టైంకి రావాలి. ఆ విధంగా ఇండియా దొరికింది అనుకోండి, ఇండియాలో వాడండి. వై యూ వాంట్ టు గో ఫర్ అబ్రాడ్? బాగా చెప్పారండి. దానివల్ల ఆర్థిక పరిస్థితి, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి మీద కూడా న్యాచురల్గా పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేయాలంటే, ప్రొడ్యూసర్ ఆ క్వాలిటీ గ్లోబల్ స్టాండర్డ్ పెరిగితే ఆటోమేటిక్గా ఇండియాలో డిమాండ్ వస్తుంది. ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతాం. అక్కడి నుంచి వచ్చింది మంచిదని ఎట్లా అనుకుంటాం. అది నేననేది కరెక్ట్ మాట సార్. అదొక జనాలకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేయడం వల్లే అదే ప్రాబ్లం. ఇంపోర్ట్ అయినవే బాగుంటాయి, మన ఇండియన్ బాగుండదు అనే ఫీలింగ్ ఉంది కదా. దాన్ని మంచిగా చేసుకోవచ్చు కదా. అప్డేట్ చేస్తాను మన లేని చేయలేదు ఏంటి. ముందు మనం మారాలి, ఆలోచన మారాలి, మన ఆలోచన మారాలి. చాలా బాగా చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.